సీసీ కెమెరాలు అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఇవాళ రోజుల్లో ఏం జరుగుతోందన్నది ఎక్కడికక్కడ తెలుసుకోవడానికి కానీ, అంటే మన ఇంటి దగ్గర చుట్టూతా ఉన్నది మనం చెక్ చేసుకోవడానికి పనికొస్తే, ఆఫీస్ దగ్గరైనా చెక్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇది మనం సీసీ క్యామ్ పెట్టిన తర్వాత సాధారణంగా టెక్నీషియన్ మనకు ఆ పాస్వర్డ్, యూజర్ ఐడి ఇచ్చేస్తారు. ఇక వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ సందర్భంగా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. వాస్తవంగా పోలీసులు బోరగడ్డ అనిల్కి రాచమర్యాదలు చేశారు అన్నటువంటి కారణంగా ఏదైతే కేసులు, అంటే అది బాగా ప్రచారంలోకి రావడం, దాంతో పోలీసుల మీద చర్యలు జరిగినాయి. అయితే పోలీసులు ఇక్కడ 2 కోణాల్లో చేశారు. ఒకటి, తప్పు చేసినటువంటి అతనికి రాచమర్యాదలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యతో పాటుగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ ఫుటేజ్ ఎక్కడి నుంచి వెళ్ళింది అన్నటువంటి దాని మీద ఒక విలేకరి మీద కేసు పెట్టడం, అది ఒక ఎత్తు అయితే, ఇందులో మరొకటి బయటపడినటువంటి పాయింట్ ఏంటంటే ఆ సీసీ కెమెరాలకు సంబంధించి ఎవరైతే నడుపుతున్నారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం బయటపడింది. ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి పని ఏంటి, సీసీ క్యామ్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పని అంటే, అతను శ్యామ్ అనేటటువంటి వ్యక్తి ఎవరికింటికైనా సరే సీసీ క్యామ్ ఫిక్స్ చేశాక అది ఇతను ఫాలోఅప్లో ఉంటున్నాడట. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని ఇతను ఫాలోఅప్ చేస్తున్నాడు. తద్వారా వాళ్ళని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు అన్నటువంటిది వీళ్ళ విచారణలో తేలిందట. యాక్చువల్గా ఒక్కసారి ఫిక్స్ చేసేసాక అక్కడితో వాళ్ళకి సంబంధం ఉండకూడదు టెక్నీషియన్, కానీ ఇతను అవి ఫాలోఅప్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎంటర్ అవుతున్నాడు అని బయటపడిందంట. ఎందుకంటే స్టేషన్కి రాకుండానే ఈ సీసీటీవీ ఫుటేజ్ సదరు విలేకరికి వెళ్ళింది. అది ఎట్లా అన్నది ఆరా తీసినప్పుడు ఇతని సెల్ ఫోన్లోనే ఇవన్నీ ఉంటున్నాయి అన్నటువంటి విషయం బయటపడింది. దాని మీద ఇప్పుడు కొత్త కాన్సెప్ట్కి వెళ్ళింది. ఇందులో అరండల్పేట పోలీస్ స్టేషన్ లోపల రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్కి దిండు పడక ఏర్పాటు, ఆయన మేనల్డ్ అయిన మైనర్ బాలుని స్టేషన్ లోపలికి అనుమతించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, స్టేషన్ లోపల ఉన్న సీసీ ఫుటేజ్ దృశ్యాలు బయటకు ఎలా వెళ్ళాయన్న దాని మీద విచారిస్తే శేషు పాత్ర బయటపడింది. అరండల్పేట పోలీస్ స్టేషన్ గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆయన ఆ దృశ్యాలు యాక్సెస్ని తన వద్దే పెట్టుకున్నాడట. ఆయన వాటి కెమెరామెన్ వంశీ ద్వారా పత్రికా విలేకరి అరుణ్కి చేరవేశాడు. ఇది గుర్తించి కేసు నమోదు చేశారు. దీంతోపాటు విశ్రాంత ఆర్ఎస్ఐకి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ఓ స్పా కేంద్రంలో ఏర్పాటు చేసినవి అయితే సహా మరో 13 చోట్ల సీసీ కెమెరాల యాక్సెస్ కూడా అతని దగ్గరే ఉందంట. ఆ దృశ్యాలను శేషు మొబైల్లో చూస్తున్నాడట. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఇది తాజాగా మారినటువంటి అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. ఒక కేసులో దర్యాప్తు చేస్తేనే ఇంకొక కేసు వైపుకి వెళ్ళింది.